అకులా ప్రిస్కిల్లా అనేటువంటి ఈ దంపతుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు జీవం కలిగినవి. అటువంటి మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించండి. ఈ దంపతుల ద్వారా మీరు మాకు నేర్పించదలిచిన పాఠాలు ఏమైతే ఉన్నాయో వాటిని మేము నేర్చుకుని మా కుటుంబాలను, మా జీవితాలను మీ ప్రేమ మార్గములను నడిపించుకునే భాగ్యం మా అందరికి ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు అకులా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, అకులా ప్రిస్కిల్లా వీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు, చక్కటి అద్భుతమైన కపుల్, అద్భుతమైనటువంటి భార్యాభర్తలు. క్రొత్త నిబంధనలో మనం ఇంత శ్రేష్టమైనటువంటి విశ్వాసపరమైనటువంటి విశ్వాసులుగా వీళ్ళిద్దరిని మనం చూస్తాం. వీరిద్దరూ కూడా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయనలో చక్కగా సాగుతున్నటువంటి విశ్వాసులైన దంపతులు. వృత్తికి వీళ్ళు డేరాలు కుట్టేటువంటి పని, అనగా టెంట్ మేకర్స్. అపోస్తల కార్యములు 18:3లో మనం చదువుకున్నాం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు అని చదువుకున్నాం. కనుక వీరి వృత్తి, వీరికున్న ఆక్యుపేషన్ మనం ప్రపంచంలో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వృత్తి అంటే చేతి పని ఉంటుంది. జీవనాన్ని నడిపించుకోవడానికి, వారి కుటుంబ జీవనాన్ని నడిపించుకోవడానికి వారు ఏర్పరచుకున్న ఒక వృత్తి. ఆ వృత్తినే వీళ్ళు కూడా కలిగి ఉన్నారు, అకులా ప్రిస్కిల్లా. అకులా అనేటువంటి వ్యక్తి పొంతు అనేటువంటి పొంతు వంశీయుడిగా చెప్పబడింది. ఇతడు ఒక యూదుడు అని మనం చదువుతున్నాం. పొంతు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో నల్ల సముద్రం, బ్లాక్ సీ తీరాన ఉన్న ఒక ప్రాంతం. అనటోలియా, ఒకప్పుడు 2000 సంవత్సరాల నాడు దీన్ని అనటోలియా అని పిలిచేవారు. ఇది టర్కీకి సమీపంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. పొంతు అనేటువంటి వ్యక్తి మరొక ఆయన కూడా మనం చూస్తాం. పొంతు పిలాతు అనేటువంటి వ్యక్తిని, రోమా గవర్నర్ అయినటువంటి యెరూషలేముకు, యోదయాకు పిలాతు గవర్నర్గా ఉన్నట్టుగా మనం దైవవాక్యంలో చదువుతాం. అతడు కూడా పొంతుకు సంబంధించినటువంటి వాడే, పొంతు ప్రాంతానికి చెందినటువంటి వాడు. మళ్ళీ చెప్తున్నానండి, అకులా ప్రిస్కిల్లా అనేటువంటి ఈ భార్యాభర్తలు మరి విశ్వాసులైనటువంటి భార్యాభర్తలుగా మనం చూస్తున్నాం. వీరి గురించి న్యూ టెస్టిమెంట్లో, ముఖ్యంగా అపోస్తల కార్యముల గ్రంథము, రోమా పత్రిక, కొరింథీ పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, అపోస్తల కార్యములు, ఈ వీటిల్లో సుమారుగా 6 పర్యాయాలు, 6 సార్లు వీరి గురించి ప్రస్తావించబడింది. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1-4, అలాగే 18వ అధ్యాయం 18వ వచనము, అలాగే 18వ అధ్యాయం 24-26 వచనాలు, అలాగే రోమా 16:3 వచనం, 1 కొరింథీ 16:19, 2 తిమోతి 4:19లో మనం చూస్తాం. అకులా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే డేగా లేదా గరుడ పక్షి అనేటువంటి అర్థం ఉంది. మనం చాలాసార్లు మరి డేగ కన్నులు అని చెప్పి మనం అంటూ ఉంటాం. డేగ యొక్క కన్నులు, దాని విజన్ చాలా విశాలంగా ఉంటుంది, చాలా స్పష్టంగా అంత ఎత్తులో నుండి కూడా ఆకాశంలో ఉండి క్రింద ఉన్నటువంటి జీవరాశులను వేటాడటానికి దాని యొక్క ఐ విజన్ చాలా బాగుంటుంది. స్పష్టంగా, తేటగా, దీర్ఘదృష్టి కలిగినటువంటి పక్షి. అలాగనే దాని అర్థం మనం చూసినప్పుడు అకులా గారి యొక్క
మరి ఆ పేరుకు అర్థము డేగా అని అర్థం. అలాగే ప్రిస్కిల్లా అనేటువంటి పేరుకు కూడా అర్థం ఏంటంటే చిన్నది, స్మాల్, షార్ట్. మనం చూస్తున్నాం చిన్నది, కానీ ఈమె చాలా అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటిది ఈమె. వారిద్దరూ చాలా అత్యున్నతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగినట్లుగా మనం చూడవచ్చు. ప్రిస్కిల్లా అనేటువంటి ఈ పేరును ప్రిస్కా అని కూడా పిలిచేవాళ్ళు, ప్రిస్కా అని కూడా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ వీరిద్దరూ కూడా విశ్వాసులైన భార్యాభర్తలు. వీరిద్దరూ విశ్వాసులైన భార్యాభర్తలు. మొదటిగా గమనించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సమాన స్థాయిలో దైవభక్తి కలిగినటువంటి వారుగా కనబడుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా క్రొత్త నిబంధనలో 6 చోట్ల చెప్పబడ్డటువంటి ప్రతి చోట వీళ్ళ జీవితాన్ని చూసినప్పుడు, వీళ్ళ భక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు ఇద్దరూ సమాన స్థాయిలో దైవభక్తి కలిగి ఉన్నట్లుగా కనబడతారు. ఒక చోట పౌలు గారు ఒకరిని ప్రిస్కిల్లాని ముందు పెడతాడు, ఒక చోట అకులాని ముందు పెడతాడు. ఇట్లా ముందు వెనుక అటు ఇటు ఉన్నట్లుగా వారిద్దరూ సమాన స్థాయిలో ఉన్నట్టుగా మనం చూడగలం. బైబిల్లో దైవభక్తి కలిగినటువంటి భార్యాభర్తలు చాలా తక్కువ మంది మనకు కనబడతారు. ముఖ్యంగా మనం చదివినప్పుడు క్రొత్త నిబంధనలో జకర్యా ఎలిజబెత్ దంపతులు కనబడతారు మనకి. వారిద్దరు దైవభక్తి సమాన స్థాయిలో ఉన్నట్టుగా, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు వారిద్దరూ పాటించినట్లుగా మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనము అండ్ 24, 25 వచనాలు మీరు చదివినట్లయితే. అలాగే నోవహు కుటుంబాన్ని మనం చూసినప్పుడు నోవహు గారు ఏ స్థాయిలో ఆత్మీయంగా ఉన్నాడో అతని భార్య కూడా ఉన్నది కాబట్టి వారికి ఉన్న 3 కుమారులు, 3 కోడళ్లను వారు రక్షించుకోగలిగారు. కాబట్టి దైవభక్తిలో సమాన స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు లెక్కించదగినన్ని మాత్రమే కనబడతాయి. మోషే అంతటి మహా గొప్ప నాయకుడుకు ఆయన భార్య అయినటువంటి సిప్పోరాను గురించి మనం చదివినప్పుడు అంతగా సిప్పోరాను గురించిన ప్రస్తావన మనకు కనబడదు. కానీ మోషే అంత నాయకత్వాన్ని, మోషే అంతటి గొప్పవాడికి సమస్థాయిలో అతని భార్య ఉన్నట్లుగా మనకు కనబడదు. అకుల ప్రిస్కిల్లాలు మాత్రం ఇద్దరూ విశ్వాసులే, ఇద్దరూ దైవభక్తిలో సమాన స్థాయిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది ఒక దైవికమైనటువంటి కుటుంబం. ఒక దైవిక కుటుంబం కలిసి దేవుని సేవించటం అనేది ఆశీర్వాదం. ఇద్దరు భార్యాభర్తలు, విశ్వాసులైనటువంటి ఇద్దరు భార్యాభర్తలు కలిసి వారు ప్రార్థించినట్లయితే, కలిసి జీవించినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం. ఏమని యెహోషువ ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎవరు సేవించినా సేవించకపోయినా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామన్నటువంటి తీర్మానం కలిగిన వ్యక్తి యెహోషువ గారు. ఆయన కూడా తన కుటుంబం అంతటిని దైవభక్తిలో నడిపించుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనకు కనబడతాడు. ఇలా మనం గమనించినట్లయితే కలిసి ప్రార్థించే కుటుంబం ఎప్పటికీ కలిసి ఉంటారు. కలిసి ప్రార్థించేటువంటి వారు, కలిసి దేవుని సేవించేవాళ్ళు, కలిసి దేవుని కొరకు ఏ పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఎప్పటికీ వారు చెదిరిపోరు. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివైన భర్త ఉంటాడు, కుటుంబాన్ని చక్కగా నడిపించే సామర్థ్యం కలిగి ఉంటాడు. భార్యలు కొంతమంది తక్కువ స్థాయిలో అమాయకత్వంగానో, అజ్ఞానంగానో, మూర్ఖత్వంగానో, ఇంకా వారి లోక సంబంధమైన ఆలోచనలతోనో బ్రతుకుతూ ఉంటారు. అలాగనే కొన్ని కుటుంబాల్లో భార్య చాలా తెలివైనదిగా ఉండి కుటుంబాన్ని నడిపించుకునే సమర్థత ఉంటుంది, భర్తకి ఉండకపోవచ్చు. అలాగని చెప్పేసి చూడండి, నాదే శాసనం, నేను చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండటానికి వీల్లేదు. కానీ చాలా కుటుంబాల్లో అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. వేరు ఇష్టాలు, అభిరుచులు ఉండి కూడా అర్థం చేసుకుని కలిసి బ్రతకటం అనేది గొప్ప విషయం. అలా వీళ్ళిద్దరూ కూడా, ఈ దంపతులు ఇద్దరు ఏకమనస్కులు, ఒకటే మాట, ఒకటే బాట, ఒకే అభిప్రాయం కలిగి, ఏకాభిప్రాయం కలిగి, ఏక మనస్సు కలిగి వారు నడుస్తున్నట్లుగా వారి విశ్వాస జీవితం మనకు కనబడుతుంది. అలా ఉన్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు, అకుల ప్రిస్కిల్లా గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇటువంటి అనుభవం క్రైస్తవ జీవితానికి చాలా చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో ఈ విధంగా భార్యాభర్తలు లేకపోతే, విశ్వాస పరులుగా లేకపోతే చాలా ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించాలి. మనం చూసినట్లయితే
అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అపోస్తలుడైన పౌలు గారు కొరింథు పట్టణానికి వచ్చాడు. వీళ్ళు కూడా కొరింథు పట్టణం నుంచి వీళ్ళు కూడా రోమ్ నుంచి లేదా ఇటలీ నుంచి వీరు కూడా కొరింథునకు వచ్చి స్థిరపడిపోయారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటే, ఆ రోజుల్లో క్రీస్తకము 54వ సంవత్సరం 41 నుంచి 54వ సంవత్సరం వరకు క్లాడియస్ అనేటువంటి రోమా చక్రవర్తి పాలన చేస్తున్నాడు. అటువంటి సమయంలో యూదులకి క్రైస్తవులకి మధ్య చాలా అలజడి గలిబిలి వాతావరణం ఏర్పడిన రోజులు అవి. అలాంటి టైంలో విసిగిపోయినటువంటి చక్రవర్తి వీళ్ళందరినీ ఇటలీ నుంచి రోమ్ నుంచి వెళ్ళిపోమని ఒక డిక్రీ జారీ చేశాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ వల్ల మాకు చాలా గలిబిలిగా ఉంది, చికాకుగా ఉంది, మీ పంచాయతీలు నేను తీరవలేనురా బాబు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరినీ వెళ్ళగొట్టినప్పుడు క్రైస్తవులందరూ కూడా, లేకపోతే యూదులందరూ కూడా వెళ్ళిపోయారు ఇటలీ నుంచి, రోమ్ నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి అకులా ప్రిస్కిల్లా కొరింతులో ఉంటున్నారు. కొరింతులో వారు కాపురం ఉన్నారు. కొరింతులో వారు మరి జీవించటం జరుగుతుంది. తమ యొక్క డేరాలు కుట్టుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి టైంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏథెన్స్ పట్టణం నుంచి కొరింతుకు వచ్చాడు. అక్కడ వీళ్ళిద్దరిని కలుసుకోవడం జరిగింది. ఈ దంపతులిద్దరిని కలుసుకోవడం జరిగింది అపోస్తలుడైన పౌలు గారు. ఈయన వృత్తి కూడా ఏమిటి అని అంటే డేరాలు కుట్టుకునేటువంటి వృత్తి. అప్పుడు వాళ్ళతో చెప్పాడు, నేను మీతో కలిసి ఉంటాను అని చెప్పడం జరిగింది. మనం గమనించినట్లయితే ఇందులో రెండో పాయింట్ ఏంటంటే, మొదటి పాయింట్ భార్యాభర్తలు ఇద్దరూ విశ్వాసులైన భార్యాభర్తలు, క్రీస్తును కలిగి జీవిస్తున్నటువంటి భార్యాభర్తలు, ఏక మనస్కులైన భార్యాభర్తలు, ప్రేమ కలిగినటువంటి భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాటలో నడిచేటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారు. భార్యాభర్తల్లో ఒక్కరే సంతోషంగా ఉండాలి అనుకుంటే అది కాపురం కాదు. ఒక కాపురం నిలబడాలంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది అని అంటారు పెద్దలందరూ కూడాను, అనుభవజ్ఞులందరూ. నిజమది, ఎంతో నిజమది. ఒక స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒక కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా జ్ఞానం కలిగి, భక్తితో, ప్రేమ కలిగి ఉన్న స్త్రీ ఆమె యొక్క చొరవతో, ఆమె యొక్క అణుకువతో అన్నీ సద్దుమణిగిపోతాయి. కనుక ఈ భార్యాభర్తల్లో కూడా మనకెక్కడ లోపాలు కనబడవు. వాళ్ళ యొక్క మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అసమానతలు కనబడవు. అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఇది రాయబడాలి. మిస్టేక్స్ రాయలేదు అపోస్తలుడైన పౌలు గారు. కలిసి కాపురం చేసినటువంటి భార్యాభర్తలుగా కనబడుతున్నారు. చాలామంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మేము కాపురం చేస్తాం అనుకునే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు ఉంటేనే కాపురం బాగా సాగిద్ది అనుకుంటే చాలా తప్పండి. అలా మరి డబ్బు ఉండి కూడా మనశ్శాంతి లేక, నెమ్మది లేక, అల్లర్లు పాలై కుటుంబాలు విడిపోయినటువంటి ఎన్నో డబ్బున్న కుటుంబాలు ఈ రోజున మనం చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో, అలాగే ప్రపంచంలో ఈ రోజున వివాహ వ్యవస్థ బీటలు వారిపోయింది. కుటుంబం అనేది, కుటుంబ నేపథ్యం అనేది, కుటుంబ పరిస్థితులు అనేవి బీటలు వారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కాలంలో, ఈ అధునాతనమైన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ కాలంలో కుటుంబ స్థితిగతులు అన్నీ ముక్కలైపోతున్నాయి. వివాహ వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి. ఎందుకు అనంటే డబ్బు ప్రధానంగా చూడటం, సమాధానం, నెమ్మది లేకపోవటం. దీనిని బట్టి చాలా కుటుంబాలు అపార్థాలతో, అనుమానాలతో, గలిబిలితో, గందరగోళంతో ఎన్నో ముక్కలు చెక్కలైపోయినవి మన కళ్ళ ముందు ఉన్నాయి. ఒకవేళ నీ జీవితంలో ప్రియ సహోదరుడా, డబ్బు ఉంటేనే కాపురం సాగుతుంది అనుకుంటే అది నీ పొరపాటు. రెండు ఉదాహరణలు నీ ముందు ఉంచుతాను. ఒకటి, ప్రపంచంలో అత్యంత సంపన్నుడైనటువంటి బిల్ గేట్ గురించి మీరు వినే ఉంటారు. బిల్ గేట్ యొక్క డబ్బును మనం ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చంద్రమండలం వరకు 4 లక్షల కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి మరి చంద్రమండలం వరకు కూడా పేర్చవచ్చు అనేది ఒకప్పుడు అన్న మాట. ఎందుకంటే ఆయన అపర కుబేరుడు. ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుల జాబితాలో ఆయన కూడా ఒక ఆయన, బిలియనీర్స్లో ఒక ఆయన బిల్ గేట్ అనేటువంటి వ్యక్తి. ఆయన భార్య పేరు మెలిండా. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 27 సంవత్సరాలు కాపురం చేశారు. పిల్లలను కన్నారు, 3 సంతానం. పెద్ద
మొదటిగా పెద్ద కుమార్తె, ఆమె పేరు జెన్నిఫర్ కేథరిన్ అనేటువంటి ఆమె, 25 సంవత్సరాల అమ్మాయికి. రెండవ కుమార్తె ఫీబే అడేల్, ఈ అమ్మాయికి 18 సంవత్సరాలు. కుమారుడు రోనీ జాన్ 21 సంవత్సరాలు. బిల్గేట్ వయసు 65 సంవత్సరాలు. అతని భార్యకు 56 సంవత్సరాలు. వీళ్ళిద్దరి జీవితంలో ఏమైందో మనకు తెలియదు కానీ 2019కి ముందు, 2019 ఆ టైంలో వారి భార్యాభర్తల మధ్య జరిగినటువంటి ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చిందో మనకు స్పష్టంగా తెలియదు కానీ కొందరు ఏమంటారంటే బిల్గేట్ తన భార్యను పెళ్లి చేసుకోక ముందే ఇంకొక ఆమెతో అతనికి మరి స్నేహం ఉండేదని, ఆమెనే మొదట ప్రేమించాడని కొందరు చెప్తూ వచ్చారు. సరే, ఏం జరిగిందో అదంతా వారికే తెలియాలి. కానీ ఇది మాత్రము నిజం. ఏం జరిగింది? 2019కి ముందు ఈ ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. వారికి డబ్బులే కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వారి ఆస్తి ఎంతో తెలుసా అండి? 3.69 లక్షల కోట్లు. 3.69 లక్షల కోట్లు అంటే ఎంత ఆస్తిపరుడో మీరు ఆలోచన చేయండి. 3 బిడ్డలు కలిగి 27 సంవత్సరాలు కాపురం చేసి, ప్రేమ పెళ్లి చేసుకుని 27 సంవత్సరాలు కాపురం చేసి విడిపోవడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. డబ్బు లేక? డబ్బు ఉంది, వారు విమానాల్లో ప్రయాణించేవాళ్ళు, ఎక్కడికి పోయినా ఘన స్వాగతం దొరికేది వాళ్ళకి. అలాంటి వాళ్ళు విడిపోయారు. వివాహ వ్యవస్థ దెబ్బతినిపోయింది. వాళ్ళిద్దరు చేసిన పనికి మరి 3 పిల్లలు ఏమవుతారు అనేది అది వాళ్ళకే తెలియాలి. రెండవ వ్యక్తిని మనం చూస్తాం, అమెజాన్ ఫౌండర్, మనందరికీ తెలుసు, జెఫ్ బెజోస్ అనేటువంటి వ్యక్తి. ఇతను కూడా 2019లో తన భార్యతో, కెంజీ, అతని భార్య పేరు కెంజీ, ఆమెకు విడాకులు ఇచ్చి ఆమెకు భరణం క్రింద లేదా మనోవర్తి క్రింద 2.80 లక్షల కోట్లు ఆమెకు రాసిచ్చాడు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. సినిమా యాక్టర్లు మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా యాక్టర్లు ఎంతోమంది విడిపోయినట్లుగా మనం వార్తలు చూస్తూ ఉంటాం. 10 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు, 20 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు, 5 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వీళ్లకు డబ్బులు ఏమైనా తక్కువ అండి? ధనం ఏమైనా తక్కువ ఉందా? కాదు. డబ్బు ఉంటేనే కాపురం చేస్తాము, అది సాగుతుంది అనుకుంటే చాలా తప్పు. అపోస్తులుడైనటువంటి మరి పౌలు గారు ఈ భార్యాభర్తలు ఇద్దరిని కలిసి కాపురం చేసిన దంపతులుగా దైవ గ్రంథంలో మనం చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో చక్కటి మరి కపుల్గా వీళ్ళు కనబడుతున్నారు. పేతురు గారు వివాహం చేసుకుని భార్యతో కలిసి సేవ చేసినటువంటి దైవజనుడు పేతురు గారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో మొదటివాడు, సంఘానికి మూలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పేతురు గారు యొక్క అనుభవాన్ని పేతురు పత్రికలో మనం చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు అక్కడ ఆయన జీవితంలో ఆయన గొప్ప సజెషన్ ఇస్తూ ఉంటాడు. కుటుంబానికి సంబంధించిన మాటలు చాలా చెప్పబడ్డాయి. భార్య ఎలాగుండాలి, భర్త ఎలాగుండాలి అక్కడ చెప్పాడు. చూడండి, చాలామంది స్త్రీలు అంటుంటారు, నా భర్త మారట్లేదండి, ఆయన ఎంత చెప్పినా వినడు. ప్రియమైన సహోదరి, ప్రార్థన చెయ్యి. కొంతమంది భర్తలు, నా భార్య మాట వింటలేదండి, నేను కొట్టాను, గట్టిగా కొట్టాను, తిట్టాను, భయంకరంగా తిడతాను, కొడతాను, కానీ మార్పు లేదండి, మొండిదండి, మురుకురాలండి, అజ్ఞానండి, దాని నోటికి నేను భయపడాల్సి వస్తుందండి అని చెప్పంటారు. అది చాలా తప్పు. కొట్టి నువ్వు తిట్టి మార్చలేవు. ప్రియమైన సహోదరుడా, నీ భార్య కొరకు ప్రార్థన చెయ్యి. కానీ ఈ రోజున అలా లేకపోవడం చేత చాలా కుటుంబాలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా దెబ్బతింటున్నట్లుగా గమనిస్తున్నాం. ఇది చాలా స్వచ్ఛమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతంతో అయిష్టంగా కాపురం నెట్టుకు రాకూడదు. ఇష్టపడి సంతోషంతో సంతృప్తితో ముందుకు వెళ్ళాలి. సహోదరులారా, ఇక్కడ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు దంపతులు నేటి క్రైస్తవ సమాజానికి ఆదర్శ దంపతులుగా, ఆదర్శ కుటుంబంగా మనకు కనబడుతుంది. మంచి అందం, డబ్బు ఇవి ఉంటే చాలదు, ఉద్యోగం ఉంటే చాలదు, గుణం కూడా ఉండాలి. కానీ ఈ గుణాలు మెండుగా వీళ్ళల్లో ఉన్నట్టుగా ఈ యొక్క క్యారెక్టర్, వీళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్గా మరి కనబడుతున్నారు వీళ్ళిద్దరు కూడా. సామెతలు 31:10 అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికిన ఎడల ముత్యము కంటే అమూల్యము అంటాడు. చూడండి, భార్యలు దొరుకుతారు. ఈ రోజున చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్నో సంబంధాలు. మరి మనం ఈ రోజున వివాహ వ్యవస్థలో బోలెడన్ని వివాహాలు జరుగుతూ ఉంటాయి. కానీ చాలామంది చూసేది ఏంటంటే డబ్బు, చదువు, అందం,
గుణాన్ని పరిశీలించట్లేదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. సామెతల గ్రంథంలో చక్కటి జ్ఞాని అయిన సొలొమోను గారు అదే చెప్పాడు. అటువంటి ఆయన ఒక మాట చెప్పాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికితే ముత్యము కంటే అమూల్యమైనది అనేటువంటి ఒక సత్యాన్ని ఆయన చెప్పాడు. అంటే 1000 మంది భార్యలను చూసినటువంటి ఆయన ఒక్కటే మాట అన్నాడు. చాలామంది లక్షల మంది పెళ్ళిళ్ళు జరుగుతున్న రోజున చాలామంది స్త్రీలను చూడొచ్చు, కానీ గుణం చాలా శ్రేష్టమైనది, గుణం చాలా ముఖ్యమైనది. అలాంటి ఆవిడ దొరకటం చాలా కష్టం. చదువు, అందము, డబ్బు, ఇల్లు, వాకిలి, లగ్జరీ కలిగినటువంటి భార్య దొరకవచ్చు, అలాగనే భర్త దొరకవచ్చు, కానీ గుణం కలిగినటువంటి వ్యక్తులు దొరకడం అనేది కష్టమని బైబిలే తెలియజేస్తుంది. దానికి దేవుడే దానం చేయాలి, దేవుడే సహాయం చేయాలి, దేవుడే కృప చూపాలి. కొంతమంది భార్యల గురించి దైవగ్రంథంలో మనం చదువుతాం. సామెతలు 14:1 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని. సామెతలు 14:1 మనం చదువుతాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. 11:22 మనం చూసినప్పుడు, సామెతలు 11:22 వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిది అని. వివేకం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, సౌందర్యంగా ఉంది, ఏమిటి ప్రయోజనం? అది పంది ముక్కునున్న బంగారపు కమ్మి లాంటిది కదా అంటాడు. అలాగనే 21:9 మీరు చూసినట్లయితే 21:9 గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అంటాడు. గయ్యాళి అయిన భార్యలు. 27:15 కూడా ఇదే మాట రాసుంటుంది. 27:15 కూడా ఇదే మాట రాసుంటుంది. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానం. గయ్యాళి అయిన భార్య, వివేకము లేని సుందర స్త్రీ, జ్ఞానము లేని మూఢురాలైనటువంటి భార్య చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది మరి పురుషులకి భార్యలు ఉన్నారు, మనకు కనబడుతుంటారు వాళ్ళు. ఉదాహరణకు లోతు భార్య. ఆయన చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, మనం ఈ పట్టణంలో పడి, దీని పాపంలో పడి నశించిపోకుండా దేవుడు ఆజ్ఞాపించాడు గనక మనం వెనక తట్టు చూడకుండా వెళ్ళిపోదాము అంటే, వెనక తట్టు చూసి ఉప్పు శెల అయిపోయినటువంటి లోతు భార్య. లోతు భార్య ఎప్పుడూ లోతుకు సహకరించినట్టుగా కనబడదు, కాబట్టి అతని జీవితంలో చాలా నష్టపోయినట్టుగా కూడా రాసుంది. పోతీఫరు భార్య రెండవది. పోతీఫరు యోసేపు అనేటువంటి బానిసను తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు, యోసేపు మీద చూడండి సంతృప్తి లేని మరొక చెడ్డ దురాలోచన కలిగినటువంటి స్త్రీగా ఏం కనబడుతుంది పోతీఫర్ భార్య. ఈమె భర్త ముందు యాక్షన్ చేసి నటించింది, కానీ తన హృదయంలో ఉన్న చెడు అలాగనే వెళ్ళిపోయింది. అలాగనే మీకాలును మనం చూస్తాం. మీకాలు దావీదు యొక్క, అంటే సౌలు కుమార్తె. దావీదు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటే, దావీదు ఎంతో దేవుని సన్నిధిలో సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఆ మందసాన్ని తీసుకొస్తుంటే హీనపరిచిన వ్యక్తి. నాట్యం చేస్తున్నటువంటి దావీదును మీకాలు హీనపరిచింది. కొంతమంది స్త్రీలు భర్త ప్రార్థన చేస్తుంటే హీనపరుస్తారు, ఎగతాళి చేస్తారు. ఇది చాలా తప్పు. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారని దైవవాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత రాణి అయిన వష్టి. అహష్వేరోషు రాజు తాను పరిచయం చేస్తాను, నువ్వు బయటికి రాణి, ఈ యొక్క దేశానికి రాణి అంటే ఎవరు మరి తెలియదు కనుక నువ్వు ఒకసారి బయటకు వస్తే నిన్ను ఈ పట్టణానికి, దేశానికి పరిచయం చేస్తాను అని అహష్వేరోషు రాజు తన విందుకు ఆహ్వానిస్తే ఆమె రాను అని చెప్పి తిరస్కరించింది. ప్రతిగా ఆమె తన పదవిని కోల్పోయింది. దీనురాలైనటువంటి ఎస్తేరుకు ఆ ఘనత దక్కింది. ఈమెకు తన అందం ఉంది, సౌందర్యం ఉంది అని చెప్పే ఉద్దేశంతో భర్తను అగౌరవపరిచినటువంటి స్త్రీగా చరిత్రలో లిఖించబడింది. ఎంత బాధాకరమైన విషయం. అలాగే పురుషుల్లో మనం చూస్తాం, మూర్ఖుడైన ఒక మృగము లాంటి, ఒక మొరటివాడైనటువంటి నాబాల్ను మనం చూస్తాం. అతనికి అందమైన భార్య ఉంది, కానీ భర్త మోటువాడు. ఇట్లా మనం చూసినప్పుడు భార్య భర్తల యొక్క జీవితంలో ఇటు అటు స్త్రీలు పురుషులు ఉన్నట్లుగా కనబడుతూ ఉంటారు. సమాన స్థాయిలో భక్తి భావాలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో మాత్రం కలిసి కాపురం చేసినటువంటి భార్యాభర్తలు అకుల, ప్రిస్కిల్లా ఒక అద్భుతమైనటువంటి దంపతులుగా వీళ్ళు కనబడుతున్నారు మనకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో ఇలా అకుల, ప్రిస్కిల్లా వలె ఉంటే
ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో దీవెన. మీరు కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారా? కలిసి ప్రార్థన చేస్తున్నారా? కలిసి కాపురం చేస్తున్నారా? ఒకవేళ నీ భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే నీవు ఎలా జీవిస్తున్నావు? నీ భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే నీవు ఎలా జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. మీ కాపురాలలో ఏది కొరతగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కలిసి కాపురం చేస్తున్నారా? కలిసి కాపురం చేస్తున్నారా? విడివిడిగా ఉంటున్నారా? అది దేవుని దృష్టికి ఎంతో ప్రమాదం. అది దేవుని దృష్టికి మంచిది కాదు. అది నీకు నష్టాన్ని కలిగించేది. విడివిడిగా ఉన్నట్లయితే, కలిసి కాపురం చేయకపోతే, దూరంగా ఉన్నట్లయితే, ఓ సహోదరి, నీవు ఒకవేళ ఇంకా భర్తను చేరుకోకుండా ఇంకా నీ పుట్టింట్లోనే ఉంటున్నావేమో, అది చాలా తప్పు. ఆలోచన చేయి. ఏది ఏమైనా కుటుంబంలో ఉన్నటువంటి ఆ కలతలు, గొడవలు, గందరగోళాలన్నీ కూర్చుని మరి సెటిల్ చేసుకుని దైవ సేవకుల సమక్షంలో కూర్చుని వాటన్నిటిని మరి సెట్ చేసుకుని సమాధాన పడి దేవునితో, నీ భర్తతో సమాధాన పడి, లేదా నీ భార్యతో సమాధాన పడి మరి కలిసి కాపురం చేయడం ఆశీర్వాదం. లేని పక్షంలో మీ పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, ఏమని? చక్కగా అక్కడ రాయబడి ఉంది, మీరు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా. 10వ వచనం నుండి మీరు చదివినప్పుడు, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. అసలు దేవుని వాక్యము ఎంత మాత్రము విడాకులను సమర్థించదు, డివోర్స్ను సమర్థించదు. ఎంత మాత్రము దేవుని వాక్యము కలిసి బ్రతకమని చెప్తుంది, కలిసి జీవించమని చెబుతుంది, కలిసి కాపురం చేయమంటుంది తప్ప విడిపోవటానికి, లేదా భార్యను భర్త విడిచిపెట్టడానికి కానీ, లేదా భార్య భర్తను విడిచిపెట్టడానికి కానీ బైబిల్ ఒప్పుకోదు, అది అంగీకరించదు. కనుక ఈ యొక్క మరి సమయంలో, ఈ ఆరాధన సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు నీ భార్య కలిసి కాపురం చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు. మూడవది, వీరు కలిసి పనిచేశారు. అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి పనిచేశారు. వారు డేరాలు గుట్టుకునే వృత్తి కలిగిన వారు, ఆ పనిలో చాలా నైపుణ్యం కలిగిన వారు. పౌలు కూడా అదే వృత్తి కలిగిన వాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి టెంట్లు ఏమైతే ఉన్నాయో మనం చూస్తాం, కొన్ని ఫంక్షన్ల దగ్గర కాటన్తో చేసినటువంటి టెంట్లు కనపడుతుంటాయి. అలాంటి టెంట్లు కాదండి ఇవి. ఆ రోజుల్లో ఈ టెంట్లు ఏమిటి అని అంటే, ఇవి లెదర్తో తయారు చేసేటువంటివి పెద్ద పెద్ద టెంట్లు. వాళ్ళు చాలా కష్టపడి, కొన్ని రోజులు కష్టపడి వాటిని తయారు చేసేటువంటి పనివి. చాలా కష్టంతో కూడుకున్న పని, ఎంతో చెమటోడ్చి. ఎక్కడో నేను విన్నాను, అపోస్తలుడైన పౌలు గారు టెంట్లు కుడుతున్నప్పుడు ఆ చెమట కారిపోతూ ఉంటే తనకున్న నడికట్టుతో తుడుచుకునేవాడంట. అది ఎవరికో ఆ నడికట్టు తీసుకుని వెళ్ళి ఎవరికో తగిలించినప్పుడు రోగులు బాగుపడ్డారు అని ఒక పుస్తకంలో చదివాను. అలాంటి కష్టపడి టెంట్లు తయారు చేసేటువంటి వృత్తి ఇటు పౌలు గారిది కానీ, అటు అకుల, ప్రిస్కిల్లా గారిది కానీ, వీరు ఎంతో కష్టపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్లాడియస్ చక్రవర్తి దేశాన్ని వదిలిపోవాలి అన్నప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి కొరింథుకు వచ్చారు, ఇటలీ నుండి కొరింథుకు వచ్చారు. ఈ భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర సహకారంతో పనులు చేసుకునేవాళ్ళు. ఈ రోజున కూడా భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ పనిచేస్తే, పరస్పరం సహకరించుకుని ఉద్యోగం చేస్తే, ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ కుటుంబాన్ని నడిపించుకోగలిగితే, ఈ సమతుల్యంగా ఉన్నట్లయితే జీవితం చాలా చక్కగా సాఫీగా సాగుతుంది. అపార్థాలకు అవకాశం ఉండదు. పరస్పర సహకారం పని చేయడంలో ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది. అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి పని చేశారు, ఐక్యతగా చేశారు. ఒకరి ఎడల గౌరవం కలిగి బ్రతికారు, ఒకరి ఎడల ఒకరు. మనసులు కలిశాయి, ఏక మనస్కులుగా బ్రతికారు. మాటలు కలిసి ఇవన్నీ మనం చూస్తాం వారిలో. కాబట్టి కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. కలిసి బ్రతకటం, కలిసి పనిచేయడం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేయడం, కలిసి ప్రార్థించడం, కలిసి చర్చికి రావడం, కుటుంబంతో కలిసి. ఒక్కోసారి మనం చూస్తామండి, భార్య చర్చికి రాదు, భర్త వస్తాడు. భర్త చర్చికి వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. కానీ
ఇకపోతే పని కూడా మనం చూసినప్పుడు ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నప్పుడు, ఇద్దరు కలిసి ఒక ఐక్యతతో గనక మరి పని చేస్తే ఎంతో దీవెన, ఆ కుటుంబానికి ఎంతో మేలు. నిర్గమాకాండ 20వ అధ్యాయం 9వ వచనంలో, నీవు 6 దినములు కష్టపడి పని చేయవలెను, 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలని యూదులకి దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞను, ఒక కట్టడను ఇవ్వటం జరిగింది. ఈ రోజున మనం కూడా 6 దినాలు కష్టపడి, లేదా నువ్వు పని దినాలన్నీ కష్టపడి ఖచ్చితంగా ఆదివారం అనేది కేటాయించటం చాలా శ్రేయస్కరం. అప్పుడు దేవుడు నీవు ఆయనకిచ్చిన సమయం, ఈ వీళ్ళు కూడా కలిసి పని చేసేవాళ్ళు, కలిసి స్వార్థకు వెళ్ళేవాళ్ళు, కలిసి పని చేసేవాళ్ళు, ఇద్దరు డేరాలు కుట్టుకునేవాళ్ళు, అలాగే స్వార్థ వ్యాపకంలో కూడా వీళ్ళిద్దరు ముందుండేవాళ్ళు. ఎంత ఆశ్చర్యమో, ఎంత గొప్ప విషయమో. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భార్యాభర్తలు ఉంటే, కలిసి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఆదివారం ఆరాధనకు రావడం, కలిసి దైవజనులతో స్వార్థలో పనిచేయడం, భార్యాభర్తలు కలిసి దైవజనులకు సహకరించటం, ఇలాంటివన్నీ మీరు చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీ చేతి పనులను దీవిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు గారి యొక్క మరి చేతి పనులను దేవుడు దీవించాడు అని రాస్తుంది. అలాగే సామెతలు 31:27వ వచనంలో ఆమె తమ తమ నడుము కట్టుకుని పని చేస్తుంది, ఆమె పని చేయకుండా భోజనం చేయదు అని రాస్తుంది. ఎంత ఆశ్చర్యం అండి చూడండి. పనిచేసే స్త్రీ ఈ రోజున చాలామంది మరి పని చేయని స్త్రీలుగా, ఇంట్లో కూడా శుభ్రత లేని, కుటుంబాన్ని పట్టించుకుని ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలను పట్టించుకుని ఆడవాళ్ళు ఉంటారు. భార్యలుగా వాళ్ళు మరి భర్త సంపాదించి తీసుకొస్తుంటే ఇంట్లో కూర్చొని ఇల్లు శుభ్రత ఉండదు, పిల్లలను పట్టించుకోరు, ఆ ఇల్లంతా రోతరోతగా ఉంటుంది. ఉదయం మొదలుకొని వారు సీరియల్స్ చూసుకుంటూ, వ్యర్థమైన సినిమాలు చూసుకుంటూ, కాలయాపన చేస్తూ, ప్రార్థన జీవితం లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, చర్చికి పోకుండా క్రైస్తవులుగా పిలువబడుతూ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు చాలామంది. అది వాళ్ళ జీవితాలకి భయంకరమైన దారిద్రత అలాగనే ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో ఎంత మాత్రము అలా ఉన్నట్లయితే ఆశీర్వాదం అనేది పొందలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే వీరిద్దరు మాత్రం కలిసి పనిచేసేవాళ్ళు. ఈరోజు నీవు కలిసి పనిచేస్తే, మీరిద్దరూ ఒకవేళ నీ ఇంట్లో ఉద్యోగం లేదు, గృహాన్ని పరిపాలన చేస్తున్నావేమో, గృహంలోనే హౌస్ వైఫ్గా ఉంటున్నావేమో, చక్కగా ప్రార్థన చేయి, వాక్య ధ్యానం చేయి, పిల్లల్ని చక్కగా చూసుకో, భర్తను చక్కగా చూసుకో, కుటుంబ పరిపాలన నీ చేతుల్లోనే ఉంది. ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి. ద్వితీయోపదేశకాండం 16:15లో నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులను దీవిస్తాడు అంటాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 12:7లో కూడా మనం చూస్తాం. ఇట్లా ఈ రెఫరెన్స్లన్నీ మీరు చదివినప్పుడు కలిసి పనిచేస్తే వచ్చే దీవెనల గురించి చెప్పబడ్డాయి. అకుల ప్రిస్కిల్లాలు కలిసి పనిచేశారు కాబట్టి దేవుడు వారి పనిని దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వీరు 18 నెలలు, 1 సంవత్సరంన్నర పాటు పౌలు గారితో కలిసి పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేశారు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. వీరు ఎంత అద్భుతమైనటువంటి భార్యాభర్తలు అంటే, వీళ్ళిద్దరూ పౌలు గారిని ఆహ్వానించి, పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చి, అలాగే ఇంకొక ఆయన ఉంటాడు అపోల్లో గారిని కూడా ఆహ్వానించి, వాళ్ళకు కూడా సువార్త చెప్పి, పౌలు గారిని 1 సంవత్సరము 6 నెలలు తన దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలు, ఇలాంటి ఆతిథ్యము అనేది ఇవ్వగలిగితే మనం సేవకులకి ఎంత ఆశీర్వాదం. ఇది మనం గమనించాల్సినటువంటి 4వ సత్యం, 4వ విషయం. అనేకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబము అకుల ప్రిస్కిల్ల కుటుంబం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1-3 వచనాలు, అలాగే 18వ అధ్యాయము 11వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. అలాగే 24వ వచనం, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. 26వ వచనములో ప్రిస్కిల్ల అకుల విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులుగా మనం చూస్తూ ఉన్నాం. అకుల ప్రిస్కిల్ల ఇటు అపోల్లో గారిని చేర్చుకున్నారు, అటు చూస్తే పౌలు గారిని చేర్చుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి భార్యాభర్తలుగా, దైవజనులను చేర్చుకున్నటువంటి భార్యాభర్తలుగా
కనబడుతున్నారు. ఎవరైనా వస్తే ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఆతిథ్యం ఇస్తారేమో. మనకి వెనకటికి ఒక సామెత ఉండేది, 3వ రోజు మురుగు చుట్టము అని ఒక సామెత ఉంది. అంటే ఒక చుట్టము 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ ఉంటే ఇక అతని పట్ల ఒక చులకన భావం ఏర్పడుతుంది. ఇది మన యొక్క సమాజంలో. కానీ పూర్వము చూడండి, ఇక్కడ యూదుల యొక్క సాంప్రదాయంలో యూదులు ఎవరినైనా చేర్చుకునే విషయంలో, సహోదరులను చేర్చుకునే విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయరు. వారికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో వారికంటే ఎవరు ముందుండరు. అలాంటి గొప్ప మనసు వాళ్ళకు ఉంటుంది. ఈ అకుల ప్రిస్కిల్లా కూడా అపోస్తలుడైన పౌలు గారిని చేర్చుకున్నారు. అలాగే అపోల్లోను చేర్చుకున్నారు. వారికి అపోస్తలుడైన పౌలు గారు ఒక సంవత్సరంన్నర ఆ భార్యాభర్తల దగ్గర ఉండటం జరిగింది. ఆతిథ్యం ఇచ్చారు వీళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి. శీలా గారు తిమోతి కూడా వీరితో కలిసి ఉన్నారని 18వ అధ్యాయం 5వ వచనం కూడా రాస్తుంది. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వీరిద్దరు భార్యాభర్తలకు తోడు అపోస్తలుడైన పౌలు గారు. మళ్ళీ వాళ్ళతో పాటు శీలా గారు వచ్చారు, తిమోతి గారు వచ్చారు. మళ్ళీ కొంతకాలానికి ఎవరు వచ్చారయ్యా అంటే అపోల్లో గారు వచ్చారు. ఇంతకంటే మనం చదివినప్పుడు ఇక ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా కొరింథీయులు అందరూ వస్తున్నారు. 8వ వచనం మీరు చదివినప్పుడు 7వ వచనం నుండి, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తోను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, కొరింథీలో ఉన్నటువంటి యూస్తు అనే ఒక ఆయన, తీతు యూస్తు అనేటువంటి వారు ఇక్కడ ఉన్నారు. అలాగనే వీళ్ళందరికీ సువార్త ప్రకటించి కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘ నిర్మాణంలో పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డట్లుగా పౌలు గారికి సహకరించినటువంటి అకుల ప్రిస్కిల్లల గురించి మనం చదువుతాం. మరి పౌలు గారు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఎంతమంది ఆయన దగ్గరికి విజిట్ చేయడానికి వచ్చి ఉంటారండి? పౌలు గారిని సలహాలు తీసుకునేవాళ్ళు, ప్రార్థన చేయించుకునేవాళ్ళు, అలాగనే మరి సంఘ పెద్దలైన వారు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మిషనరీస్, వాళ్ళందరికీ చెప్పడానికి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అకుల ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలు ఎంత పరిచర్య చేసి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఆతిథ్యము చేయటములో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన దంపతులు పౌలు గారికి, అపోల్లో గారికి, అలాగనే తిమోతి గారికి, శీలా గారికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు వీళ్ళు. కొరింథీలో ఉన్నంత కాలం, ఒక సంవత్సరంన్నర ఉన్నంత కాలం వాళ్ళకి ఈ దంపతులు మరి సహకారం అందించారు, ఆతిథ్యం ఇచ్చారు. వాక్యం సెలవిస్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి. హెబ్రీ పత్రిక 13:1 వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అని అక్కడ రాస్తాడు. అబ్రహాము గారి గురించి అది. అబ్రహాము గారు, శారా గారు, అబ్రహాము గారు తన యొద్దకు వచ్చిన దేవదూతలు అని తెలియకయే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడట. వారు దేవుని చేత పంపబడిన వారు అనే సంగతి ఎరుగకయే వారికి ఆతిథ్యం ఇచ్చారు. శారా గారు 20 కేజీలు పిండి పిసికి రొట్టెలు తయారు చేసింది. ఎంత ఓపిక అండి ఆ వయసులో, 90 ఏళ్ల వయసులో ఎంత ఓపిక అండి, ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి ఆతిథ్యం చేయడం అనేది ఆశీర్వాదం. ఆతిథ్యం చేయ మరొకడి. కొన్నిసార్లు సేవకులు మా యొద్దకు వస్తూ ఉంటారు, నా భార్య ఎంతో ఓపికతో చేస్తూ ఉంటుంది. అలా చాలామంది అమ్మగారులు, కొంతమంది పాస్టర్ గారులు కూడా చేస్తుంటారు. తమ యొద్దకు వచ్చినటువంటి సేవకులు, తమ యొద్దకు వచ్చిన విశ్వాసులు, తమ యొద్దకు వచ్చినటువంటి సహోదరులను పలకరిస్తూ, ప్రార్థిస్తూ, వాళ్ళ కొరకు వాళ్ళ బాగోగులు చూస్తూ, వాళ్ళకి టీలని, టిఫిన్లని ఎంత పని ఉంటుందండి, చాలా పని ఉంటుంది. ఆతిథ్యము చేయ మరొకడి. విశ్వాస గృహం అండి వీళ్ళది. అకుల ప్రిస్కిల్లాది విశ్వాస గృహం. శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అకుల ప్రిస్కిల్లా దంపతులు మనకు చాలా పాఠాలు నేర్పిస్తున్నారు. ఇంకా అనేకమైన విషయాలు మనము తెలుసుకోవచ్చు. దేవుని యొక్క సేవలో పౌలు గారితో జత పనివారు వీళ్ళిద్దరూ అని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. 1 కొరింథీ పత్రిక 16:19,
రోమాపత్రిక 16:13లో వీళ్ళ గురించి మనం చూస్తాం. నా జత పనివారైన అక్కుల ప్రిస్కిల్లా అని సాక్ష్యం ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు గారు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారి కోసము తమ ప్రాణాలను కూడా ఇవ్వడానికి వెనుకాడని దంపతులు వీళ్ళు. రోమపత్రిక 16:3 ప్రకారంగా తమ ప్రాణాలు కూడా ఇవ్వటానికి వెనుకాడనంత గొప్ప త్యాగధనులు అకుల ప్రిస్కిల్లా. ఈ రోజున ఎంతమంది సేవకులకి విశ్వాసులైన వాళ్ళు అంత త్యాగం చేసి సపోర్ట్ చేస్తున్నారండి? మనం ఒకసారి ఆలోచన చేస్తే అంత ఉండదు. ఈ రోజున ఏమి ఇస్తారు సేవకులు, ఏం పెడతారు సేవకులని ఆశపడేటువంటి విశ్వాసులే మనకు కనబడతారు ఎక్కువగా. కానీ వీళ్ళు మనం చూసినప్పుడు అకుల ప్రిస్కిల్లా మాత్రం అపోస్తలుడైన పౌలు గారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడని గొప్ప దంపతులుగా మనము చూస్తున్నాం. అంటే పౌలు గారి ప్రాణములు కాపాడారా? అవును, కాపాడారు. పౌలు గారి కోసం వారిద్దరూ ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడనంత త్యాగపూరితమైన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప మనసండి వీళ్ళది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు వీళ్ళ గురించి నేను అకులకు ప్రిస్కిల్లాకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పాడు రోమపత్రిక 16లో, నేను వాళ్ళ కృతజ్ఞుడని అని చెప్పాడు. ఎంత అద్భుతం అండి. కాబట్టి అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతుల గురించి మనం ఎంత ఎక్కువగా చెప్పుకున్నా ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. మొదటిగా గమనించండి, వీరిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా విశ్వాసులైన దంపతులు వీరిద్దరు. విశ్వాసులైన దంపతులు. రెండు, వీరిద్దరూ కలిసి కాపురం చేసినటువంటి వారు, మంచి భార్యాభర్తలు వీళ్ళిద్దరూ. మూడవది కలిసి పనిచేశారు. నాలుగవది ఆతిథ్యం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారికి, తిమోతి గారికి, షేలా గారికి, అపోల్లో గారికి, అక్కడికి వస్తున్న సంఘానికి వారు ఎంతో పరిచర్య చేసినటువంటి వారుగా కనబడుతున్నారు. తర్వాత మనం ఏం చదువుకున్నాం? దేవుని సేవలో జత పనివారుగా ఉన్నారు వీళ్ళు అకుల ప్రిస్కిల్లాలు. తర్వాత పౌలు గారి కోసం తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనకాడనటువంటి గొప్ప దంపతులు వీళ్ళు. వండర్ఫుల్ కదా. మంచి ఈ రోజున ఇటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంచి అద్భుతమైన భార్యాభర్తలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మీ కుటుంబం ఎలా ఉంది? ఇటువంటి ఆదర్శ కుటుంబాన్ని మనం తీసుకుందాం. ఇటువంటి ఆదర్శ దంపతులు మనం తీసుకుందాం. ప్రపంచంలో మనకి ఆదర్శ దంపతులు కనబడరు, లోకంలో ఆదర్శ దంపతులు కనబడరు. దేవుడు చూపించిన, తన గ్రంథంలో చూపించిన ఆదర్శ దాంపత్యం, ఆదర్శ దంపతులు అంటే వీళ్ళు. కానీ లోకంలో కొందరిని, ఎవరో ఒక మతానికి చెందిన వాళ్ళని ఆదర్శ దంపతులుగా, నిజంగా భార్యాభర్తలు అంటే వీళ్ళే అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళనే దేవుళ్ళుగా చూపిస్తూ ఉంటారు. కానీ అది కాదండి. నిజమైన ఆదర్శ దాంపత్యం, ఆదర్శ దంపతులు దైవ గ్రంథంలో మనకు కనబడుతున్నారు ఈ వీరిద్దరు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహ జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చేయి. కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. కుటుంబాన్ని వాక్యం చేతనే కట్టుకోవాలి, మరొక అవకాశం లేదు. కనుక మరి అకుల ప్రిస్కిల్లాలను మాదిరికరంగా పెట్టుకుని మీ కుటుంబాలను నడిపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు నాయన ఈ యొక్క ఆరాధనలో మీరు ఇంతవరకు తోడై ఉన్నారు, నడిపించారు. మీకు స్తుతులు. నీ మాటలు జీవం కలిగిన మీ వాక్కులు ప్రభువా, అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు మా ముందు పెట్టారు నీ గ్రంథం ద్వారా. వాళ్ళకి నాయన వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మాకు చూపించారు. మేము ఎలా బ్రతకాలో, కుటుంబాలు ఎలా జీవించాలో, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో, ఎలా మీలో జీవించాలో మీరు చూపించారు. అటువంటి ఆదర్శమైనటువంటి కుటుంబాన్ని మేము మాదిరికరంగా పెట్టుకుని మా కుటుంబాలని, మా ప్రియ సహోదరులు, సంఘబిడ్డలు అలా బ్రతికే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.